బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం ఫలించింది. ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలు ఇవ్వబోమని పోరాడి అరెస్టైన లగచర్ల రైతులకు ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు బెయిల్ మంజూరైంది. నాంపల్లి స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంపై బాధిత రైతు కుటుంబాలు, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కొడంగల్ నియోజకవర్గంలో బాధిత రైతుల కుటుంబాలు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులు ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం ఫలించింది. ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలు ఇవ్వబోమని పోరాడి అరెస్టైన లగచర్ల రైతులకు ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు బెయిల్ మంజూరైంది. నాంపల్లి స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంపై బాధిత రైతు కుటుంబాలు, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కొడంగల్ నియోజకవర్గంలో బాధిత రైతుల కుటుంబాలు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా రైతులు ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం ఫలించింది. ఫార్మా కంపెనీలకు పచ్చని పొలాలు ఇవ్వబోమని పోరాడి అరెస్టైన లగచర్ల రైతులకు ఊరట లభించింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకు బెయిల్ మంజూరైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, వాళ్ళు జైలు నుంచి ఇవాళ ఏ టైంకి విడుదల కానున్నారు? అలాగే స్పెషల్ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి షరతులను వాళ్ళకు విధించింది? గుడ్ మార్నింగ్ సింధురా. లగచర్ల భూ బాధితులకు విముక్తి లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వారు జైలు నుంచి కూడా విడుదల కాబోతున్నారు. దాదాపు 24 మందితో పాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు కావడంతో ఈరోజు విడుదల కాబోతున్నాడు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విడుదల అవుతున్న నేపథ్యంలో కూడా కొలంగల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ భూ పోరాటంలో లగచర్ల బాధితుల న్యాయం పోరాటం కూడా గెలిచింది అని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా ఆ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ తేవడం పట్ల గత కొద్ది రోజుల నుంచి కూడా అక్కడ ప్రజలు కావచ్చు, అక్కడ రైతులు కూడా ప్రభుత్వంపై పోరాడి ఈ రోజు ఎట్టకేలకు కూడా గెలిచారు. అన్యాయంగా కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో బనాయించిన కూడా వారు తమ కుటుంబ సభ్యులను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మా భూములను మాత్రం మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి ఒకే మాట మీద ముక్త కంఠంతో కూడా వారు ఇప్పటి వరకు కూడా అదే మాట మీద ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మా భూములు మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 35 రోజుల పాటు జైల్లో పెట్టిన నేపథ్యంలో కూడా ఎట్టకేలకు న్యాయంలో కూడా పోరాడి ఈరోజు గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 50,000 రూపాయల పూచికతో పాటు 2 షూరిటీలతో కూడిన షరతులతో బెయిల్ మంజూరు కావడంతో ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో కూడా వారు విడుదల అవుతున్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొడంగల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సంబురాల్లో కూడా జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క పులిచెర్ల గ్రామ రైతులు కావచ్చు, అటు గ్రామ ప్రజలు కావచ్చు, మా కుటుంబ సభ్యులు విడుదల అవడం పట్ల తమకు సంతోషంగా ఉంది, ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టడం కూడా మాకు మంచిగా అనిపిస్తలేదని చెప్పేసి అటు పులిచెర్ల గ్రామ ప్రజలు, అటు లగచెర్ల గ్రామ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కొడంగల్ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
పెద్ద ఎత్తున కూడా ఆనందోత్సవంతో జరుపుకుంటున్నారు. రాత్రి నుంచి కూడా ఏదైతే ఈ బెయిల్ విషయం తెలిసినప్పటి నుంచి సంబరాలు జరుపుకుంటాం. మేము ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినాము, కొత్త అంటే మాకు కొత్త ఏం కాదు, కేసులు కూడా మాకు కొత్త ఏం కాదు, ఎన్ని కేసులు అక్రమ కేసులు పెట్టినా కూడా మేము న్యాయ పోరాటం గెలిచే తీరుతామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఇటు ఫార్మా కంపెనీ తీసేసి మరో కంపెనీ పేరుతో కూడా వచ్చినా కూడా మేము మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికే అనేక మంది మహిళలను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక పక్క అంటే మన ప్రజాపాలన అంటే ప్రజల ఈ భూములను గుంజుకోవడం అని చెప్పేసి అక్కడ ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లగచెర్ల బాధితుల విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేపథ్యంలో కూడా కేటీఆర్ గారి సారథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఎట్టకేలకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫలితం కూడా ఈరోజు విజయాన్ని వరించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా ఈ లగచెర్ల భూబాధితులకు అండగా ఉండడం, లగచెర్ల భూబాధితులకు భరోసా ఇవ్వడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఈ భూబాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వారి అక్రమ కేసులు కూడా కోర్టులో న్యాయస్థానంలో గెలిచే విధంగా కూడా పోరాడేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా సిద్ధమై ఈరోజు ఎట్టకేలకు కూడా బెయిల్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.